ఇక ప్రకటన 11వ అధ్యాయం 3వ వచనంకి వస్తే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను అన్నాడు. అసలు సాక్షుల గురించి పాత నిబంధనలో లేఖనం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనం కనుక చూస్తే, ఇద్దరు సాక్షుల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుంది. ఒకడు చేయి సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చి అయినను, ఏ పాపమును గూర్చి అయినను కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనా ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అంటే ఒక సాక్షి యొక్క సాక్ష్యం చెల్లదు. దీనిని గురించి యేసుప్రభు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనంలో, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. దాన్ని ఆధారం చేసుకొని యేసుప్రభు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. అంటే ఒక ఇద్దరు సాక్షుల సాక్ష్యం మీద అది మంచి విషయమైనా చెడ్డ విషయమైనా సరే రూఢి పడుతుంది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది.